అండి, నువ్వన్నా చెప్పు నేనన్నా చెప్తా. చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు మనం చెట్టుకి పెయింటింగ్ వేస్తాం. దీనికి కూడా వేస్తే పని అయిపోతుంది. స్నానం చేయదు, పాడు చేయదు, ఊకే అడుక్కోవాలి. బొట్లు వాళ్ళ అక్కకు దీనికి ఈడ టాటూ అంటారు కదా, ఈడేపిస్తా. పచ్చబొట్టు వేయించిన అనుకో, బొట్టు పెట్టుకోండి అని చెప్ప పని లేకుండా అట్లా టాటూ. నువ్వు సప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నా, సీరియస్గా మీ గురించే మాట్లాడుతున్నావు. ఓకే, టాటూ వేపిస్తా ఈసారి గాయత్రికి ఇక్కడ. ఆ దొంగ తెలుసా, వీడియోలో ముద్దుగా కనబడుతుంది కానీ బయటకు పోయినప్పుడు నేను అప్పుడప్పుడు ఫోటోలు పెడతా, దాంట్లో బొట్టు ఉండదు దానికి. ఏమన్నా అంటే పెట్టుకున్న పోయిందంటది. ఇట్లా చెప్తావా అని ఈసారి టాటూ వేపిస్తుంది అని తీసుకుపోయి ఇద్దరికి పచ్చబొట్టు పొడిపిస్తాడు. ఓకేనా. యాక్చువల్లీ ఏంటంటే ఈ చెట్టు చూసిండ్రా మీరు, ఇది ఎండిపోయిన చెట్టు, వేరే మన దగ్గర కాదు ఇది. పక్కన ఎక్కడో వేరే ప్లాట్లో చెట్టు పడిపోయి వర్షాలకి అంత డ్రై అయిపోతే ఆ 3 కొమ్మలు సూపర్గా ఉన్నాయనేసి తీసుకొద్దామని ట్రై చేస్తే ఒక చెట్టుకు ఆల్రెడీ మన చెదలు పట్టినాయి అనమాట. సరే ఇరిగిపోకుండా ప్రాపర్గా తేవాలనేసి జేసీబీ తెప్పించి ఈ చెట్టును వేరే దగ్గర నుంచి తెప్పించి నాటుకున్నాం. వన్స్ అపాన్ ఏ టైము. అప్పుడు చెప్పినా కూడా మీకు, ఇక్కడ ఉన్న రాళ్ళు కానీ అవన్నీ కానీ బయట నుంచి తెచ్చుకున్నా అని రోడ్డు మీద నిలబడి కొన్ని రాళ్ళు తెచ్చుకున్నా, ఒక ట్రాక్టర్ ఒక జేసీబీ మాట్లాడుకొని. ఓకే, ఇక నేను కూర్చున్నది కూడా నేను తర్వాత చెప్తా. ఈ పడిపోయిన మొద్దు, ఇది చెట్టు, ఇక్కడ చెట్టు ఎండిపోలేదు, బయట నుంచి తెచ్చినాం, అది విషయం అనమాట. ఓకేనా. అయితే ఎప్పుడైతే తెచ్చినావు దీన్ని సూపర్ చేద్దాం అబ్బా అని మీకు ముచ్చట బాగానే చెప్పినా కానీ ఇంతవరకు దాని జోలికి వెళ్ళలేదు, ఆ పని కాలేదు, ఏం కాలేదు. ఈరోజు దీన్ని పెయింటింగ్ వేసి సూపర్ చేద్దామంటే ఇక్కడ మన వాళ్ళందరూ తిరుగుతున్నారు. నాకు ఫ్లవరింగ్ గ్రీనరీ జర తక్కువ కనబడుతుంది అనమాట. వాళ్ళకి మధ్యలో కమ్యూనికేషన్ కొంచెం తక్కువైపోయింది పిల్లలకు అనేసి సూపర్ పెయింట్ చేసేసి దీనికి మంచిగా హ్యాంగింగ్ ప్లాంట్స్, మన దగ్గర చాలా పెద్ద లీవ్స్తో ఉన్న మనీ ప్లాంట్ ఉంది, దీని బేస్ దగ్గర వేసేసాం అనుకోండి, దీనికి కూడా ఆకులు మంచిగా సూపర్ వస్తాయి అనమాట. స్ప్రేస్ తెచ్చిండు కళ్యాణ్, తెచ్చి కూడా 4 నెలలు అవుతుంది. ఈ పిల్ల మొత్తం అయిపోగొట్టింది. 1 2 3 4 5. నువ్వేం చేయలేదు, అక్క తెచ్చుకుందా. ఇక వద్దే సాడీలు, అక్క పోయినాక కూడా అక్క మీద సాడీలు, నువ్వు సాడీలు వదిలేసే కానీ. సో ఈ స్ప్రేలు అయితే నాకు ఈజీగా ఉంటుందని తెప్పిస్తే అన్నీ అయిపోగొట్టిండ్రు. సరే మళ్ళీ మనం మా పిల్లల్ని అడిగితే స్ప్రేలు వద్దు, పెయింట్ వేస్తే ఎక్కువ లైఫ్ ఉంటుంది, బాగుంటుంది, ఇంకా బ్రైట్నెస్ వస్తుంది అని చెప్పేసి ఏషియన్ పెయింట్స్ కూడా తెచ్చుకున్నాం మేము. సరే అవి ఇవి మిక్సింగ్ చేసేసి కలర్స్ వేసుకుందాం. ఓకేనా, సూపర్ వేసుకుందాం అబ్బా. ఇంకా మనకు ఐడియాలు వస్తే బాగుంటుంది, రాకపోతే కూడా అక్కడక్కడ బోల్డ్ ఉన్నాయి మనకు పెయింట్స్. అట్లా వుడ్ పెయింటింగ్ వేసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాటిని బట్టి మనకి ఏం కాంబినేషన్స్ బాగుంటుంది చూసి వేసుకుందాము. అసలు కళ్ళు మూసుకొని ఇస్తే సూపర్ ఉంది. దీనికి మంచిగా మనీ ప్లాంట్ వాగుతుంది. పక్కన అవన్నీ సైడ్స్కి ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ వేసేద్దాము. సూపర్గా బాగుంది అమ్మా. కొంచెంగా మనీ ప్లాంట్ ఇట్లా తిప్పక్కర్లేదు, అదే తిప్పుకుంటుంది. మిమ్మల్ని తిప్పితే తిరిగినారు చెట్లే నయ్య, మీకు ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతాయి. అంటే నేనే తిరగలేదు, వాళ్ళ మా అమ్మ చెప్తే నేనే ఏం లేదు, వాళ్ళే వింటారు. నాకు కానీ బాగా ఊపాలంట వీటిని. లిక్విడ్ లాగా లేదు, ఏందో రాయిలాగా సప్పుడు వస్తుంది లోపల. రేపటి నుంచి ఇట్లా కనబడదు, ఇక ఇంకోలాగా కనబడుతుంది. ఇది బాగుంది. వైట్ కాదు, సిల్వర్. అరే దాని మీద కొట్టక, వాళ్ళ బ్లాక్ మీద కొట్టక, ఇక్కడనే మధ్యలో గ్యాప్. నాకు ఒకటి దొరికింది. ఇప్పుడు గోల్డ్ చేద్దాం. గోల్డ్ అండ్ వైట్. ఇదేంది? యా, గోల్డ్ అండ్ వైట్. బ్లాక్ మీద గోల్డ్. ఓకే, అది జరుగు నువ్వు. మా అమ్మ సినిమాలలో ఉట్టిగా చిన్న టాటూ వేస్తారు కదా చిన్న పిల్లలకి. పట్టుకో, ఇట్లా పట్టుకో. దాని సౌండ్ లాగా ఉంది. నాకు వస్తాయి ఐడియాలు.
చిన్నప్పుడు ఎడ్ల కొమ్ములకు రుద్దుతుటి కూడా అట్లుంది కథ. ఏరువాక పౌర్ణానికి ఎడ్లకు రుద్దుతుటి. బాగుంది I thought this was gonna be fun. కదా. కారింది కూడా బాగుంది డిజైన్ లా. చేసిందే డిజైన్, వేసిందే పెయింట్, ఇది ఫిక్స్. అయినా ఇది ఏమైనా పర్మనెంటా? రోజుకో కలర్ మార్చుకో చూపికుంటే. ఏమంటారు చూడు, ఆట రాక పాత గజ్జలు అంటే వెనకటికి ఎవరో. నేను మాత్రం నేను వేసిందే అని చెప్తున్నా. వేసిన దాన్ని సమర్థించుకోవడం. ఇప్పుడు చూడండి కామెంట్లు వస్తాయి, ఈ గదా పెయింటింగ్ వేసుడు, మేమైతే ఎట్లా వేస్తుంటామని. బాగుంది 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 బాగుందా? బాగుంది. పెయింట్ కారితేనే న్యాచురల్. మీకు తెలియదు అంటే మోడర్న్ ఆర్ట్ అంటే ఇట్లా వేస్తారు. అదేమో గారింటది, ఏమో డిజైన్ ఉంటుంది. అగో నా సినిమా చూసిర్రా? అదేం సినిమా కాదు, ఆరెంజ్ కాదు, ఊపిరి సినిమా. చెట్టును, ఎండిపోయిన చెట్టు బాధ మనసును అర్థం చేసుకున్న శ్రీదేవి. శ్రీదేవి శ్రీదేవి రాసుకోండి. దాన్ని పచ్చగా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం అనమాట. రోజు ఇది చూసి మా మేడం ఎంత బిగ్ ఆర్టిస్ట్ అనుకోండి మీరు. సెల్ఫీ స్పాట్, ఓకేనా? సెల్ఫీ స్పాట్. చాలా బరువు ఉంది ఇది. యా ఫస్ట్ వావ్. వావ్ ఎంత బాగున్నది.
ఎన్ని రోజులైందో దీని కొరకు కవర్లో పెట్టి పెట్టి. అంతా సో ఫైనల్లీ ఇదనమాట. చాలా రోజుల తర్వాత కాదు, సంవత్సరం తర్వాత జరిగిన చేంజెస్ ఇవి. మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 year బ్యాక్ చూపించిన ఈ కంప్లీట్గా తీసేసిన చెట్టుని తెచ్చిపెట్టిన మనం వీడ. ఆ తర్వాత ఈ ప్లేస్ ఎన్నెన్నో చేంజెస్ అన్నీ అయిపోయినాక ఫైనల్గా నా విజన్ ఇదని చెప్పను, కానీ ఇట్లాంటిదే ఇంకా అద్భుతంగా ఉండింది. ఇప్పుడు ఇంతకంటే ఏం చేయలేం కాబట్టి క్లోజ్ చేద్దాం. సో ఇవన్నిటికీ పెద్ద ప్రూఫ్ ఏంటంటే అప్పుడెప్పుడో మొదలుపెట్టి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. దీనికి అంటే ప్రాపర్ అంటే తప్పించుకోలేని ఎవిడెన్స్ ఏంటంటే చిన్నికి జుట్టు ఎంత ఉందో ఓసారి చూసుకోండి. అదనమాట అప్పుడు మొదలు పెడితే ఇప్పుడు అయిపోయింది. చూసి ఊహించి చేసిన ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్టు బాగా చేసినాను అనుకుంటున్నా. అయితే ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్తా. చాలా రోజుల నుంచి కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వేప చెట్లు ఎండిపోతున్నాయి, ఏమో అయ్యింది, కొట్టేయండి, ఇంకేదో మెడిసిన్ చేయండి, రూట్స్ వేయండి అని అన్నారు కదా. అంత సీన్ లేదు. మావి కంప్లీట్గా ఎండిపోయిన చెట్లు మళ్ళీ ఎగిరిస్తున్నాయి. కాబట్టి వేప చెట్ల జోలికి ఎవరు వెళ్ళకండి, అవే ఎగిరిస్తాయి. ఇదైతే అసలు మొత్తం మొద్దు ఇంకా అయిపోయింది, కొట్టేయమని చెప్పారు. అంటే ఇంటి ముందర ఎండిపోయిన చెట్టు ఉండొద్దు, తీసేసేయమని కూడా చెప్పారు మాకు. సేమ్ ప్రాసెస్ ఇది. లైట్గా చిగుర్లు వస్తున్నాయి. ఒక 15 రోజుల తర్వాత ఇది చూపిస్తా. ఇది చూడండి, కంప్లీట్ ఇట్లనే డ్రై అయిపోయిన చెట్టు ఇట్లా అయిపోయింది అనమాట. సో వేప చెట్టు దాన్ని అదే కాపాడుకుంది. ఓకేనా? ఫర్దర్గా ఏమన్నా ఐడియాలు వస్తే కొత్తగా చేసేసి కొత్త మళ్ళీ చూపిస్తా. అప్పుడు ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా మీతో మాట్లాడడానికి. ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.